అంతా మంచే జరగాలని మనస్ఫూర్తిగా మొక్కుకొని ఈ ముడుపు కట్టు. ఇందులో ఏముంది? ఇందులో ఏముందో నీకు అనవసరం. అది బయటికి చెప్తే నీ కోరిక నెరవేరదు. ప్రశ్నలు వేయకుండా ముడుపు కట్టవే. కట్టమ్మా. దండం పెట్టుకోవే. పద. అల్లరి పిల్లగా తిరిగే నన్ను అందరూ ఆడపిల్లగా మార్చు. కంటికి రెప్పలా చూసుకుని మంచి తోడుని ప్రసాదించమ్మా. ఎప్పుడు చూసినా అది కట్టు ఇది కట్టు అని ఎన్నిసార్లు చెప్పాను నీకు? ఇంకోసారి నన్ను పిలిచావనుకో నేను రానంతే. ఈ అమ్మాయి ఎవరో కానీ తన కోరిక నెరవేరేలా చూడమ్మా. ఏయ్, ఇంకా ఎంతసేపే? అమ్మేది? అదిగో వచ్చేసింది. అమ్మా, ప్రదక్షిణాలు పూర్తయ్యాయా? స్వామి, పూర్తయ్యాయి. సరే, శుభం. నన్ను దీవించండి. దీర్ఘాయుష్మాన్ భవ. సంస్కారవంతురాలు, గుణవంతురాలు అయిన నీలాంటి బిడ్డన కన్నవాళ్ళు చాలా అదృష్టవంతులమ్మా. కన్నవాళ్ళు ఎప్పుడో పైకి పోయారు. ఆ అదృష్టం కన్నవాళ్ళకి లేకుంటే పెంచుకున్న వాళ్ళకు దక్కుతుందమ్మా. అది మా అదృష్టం కాదు, మా కర్మ. పదవే. ఏరా బామర్ది, నీ ఫోటోలు తీయడం పూర్తయిందా? ఇక వెళ్దామా? పద. అమ్మా నర్మదమ్మా, నువ్వు చల్లగా ఉండాలమ్మా. ఆ దేవుడు నీకు అన్ని వేళలా ఎల్లప్పుడూ తోడుంటాడమ్మా. నిండు నూరేళ్లు వర్ధిల్లమ్మా. ఏమైందిరా? ఏంటి? ఏంట్రా, మళ్ళీ ఏ కొత్త పనులు చేయడానికి వచ్చారా? రే, అయినా అక్కతో మీకేం పనిరా? యశోదా, నువ్వు ఉండు. యశోదా, నువ్వు ఇంటికి వెళ్ళు, నేను వీళ్ళతో మాట్లాడొచ్చేస్తాను. ఏంటే ఈ చిన్న పిల్లలతో నీకేంటే? యశోదా, నువ్వు ఇంటికి వెళ్ళు, నేను వచ్చేస్తానుగా. సరే, తొందరగా ఇంటికి వచ్చేస్తావు కదా. సరే, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. రై, ఇట్రండ్రా. ఏంట్రా విషయం? అక్క, బండ సురేఖమ్మ గారింట్లో జామ చెట్టు ఎర్ర కాసిందక్క. రాత్రి కోసేయాలి. రేయ్, కాంపౌండ్ గోడ చాలా ఎత్తుగా ఉంటుంది కదరా. ఏం పర్లేదు అక్క, మేము నిచ్చెనేస్తాం. ముందు నువ్వు వెళ్ళు, తర్వాత మేము అందరం వస్తాం. సరే, ఈ ప్లాన్ చాలా బాగుంది. ఈ రోజు చేసేద్దాం, సరేనా? సరే అక్క. అది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100, 101, 102, 103, 104, 105, 106, 107, 108, 109, 110, 111, 112, 113, 114, 115, 116, 117, 1
ఏయ్ నర్మదా, ఇట్రావే, రా. చెప్పు తెగిపోయింది, తీసుకెళ్లి కార్లో పెట్టు. చెప్పేది నీకే, తీసుకెళ్ళు. ఏ నామోషిగా ఉందా? మరదే గుళ్ళో పంతులుగా దగ్గర నుంచి ముష్టివాడి దాకా అందరూ నిన్నే ఆకాశానికి ఎత్తేస్తున్నారు. మరి నాకెలా ఉంటుంది? ఎంత మంటగా ఉంటుంది? నా చెప్పులు నీ చేత్తో మోస్తుండగా అందరూ చూడాలి, అందరికీ కనిపించేలా నడు. తీసుకో. కానీ ఏంటి ఆలోచిస్తున్నావు? ఎక్కువ ఆలోచించకు, ఇది చాలా చిన్న పనిష్మెంట్. తీసుకురా. ఓయ్, ఇక్కడే ఉండండి. ఓయ్ నర్మదా, ఏమైంది నర్మదా? ఎవరివి చెప్పులు? తనవి. తనవి నువ్వెందుకు మోయడం? తన ఊరు పేరు తెలియదు కానీ తన పొగరంటే తెలిసిపోయింది. ఆ చెప్పులు ఇవ్వు. ఇవ్వు. ఇదిగో చెప్పులు రెడీ అయిపోయి వెళ్ళి ఇచ్చే. అరే వెళ్ళు. పిన్ని, పిన్ని, పిన్ని చెప్పులు వేసుకో. చేత్తో పట్టుకొని రమ్మంటే వేసుకోమంటావేంటి? తెగిపోయిన చెప్పులు వేసుకొని ఎలా నడవాలి? కుట్టాను పిన్ని. ఓ, నీకు చెప్పులు కుట్టడం కూడా వచ్చా? పర్లేదే. కుదిరింది. ఏమే, బర్త్డే బేబీగా ఎలా ఉన్నానే? బాగున్నావే? బాగున్నానంత నీరసంగా చెప్తావేంటే? చాలా బాగున్నాను. నా ఫేస్ లో ఆ గ్లో కనిపించట్లా? కనిపిస్తుందే. నేనే బాయ్ ఫ్రెండ్ అయితే నిన్ను ఎత్తుకెళ్ళిపోయేదాన్ని. నిన్ను చూస్తుంటే నాకు కుళ్ళుగా ఉంది. మరీ కుళ్ళుకోకండి, దిష్టి తగులుతుంది. రవి మీ బామర్దొచ్చాడే. హే బామర్ది, ఈ బర్త్డే డ్రెస్ లో నేను ఎలా ఉన్నాను? చాలా బాగున్నావు. కరెక్ట్ గా చెప్పావురా. నా కాన్ఫిడెన్స్ ని పెంచేశావు. సూపర్ రా. ఏయ్, కాంప్లిమెంట్ అంటే ఇలా ఉండాలే. అర్జున్ ని చూసి నేర్చుకోండి. బామర్ది, నీ కాంప్లిమెంట్ నన్ను కదిలించేసింది. అవును, ఇప్పుడే అనిపించింది
ఇంత అందంగా ఉన్న నన్ను నువ్వెందుకు పెళ్లి చేసుకోకూడదు? పెళ్ళా? అదేదో బూతైనట్టు పెళ్ళా అంటావేంటి? ఏ నీకంటే నేను 2 సంవత్సరాలు పెద్ద అని ఆలోచిస్తున్నావా? సచిన్ అంజలిని చేసుకోలేదా? అభిషేక్ బచ్చన్ ఐశ్వర్యరాయని చేసుకోలేదా? రాముడు సీతను? ఓ మనకి పురాణాలు వద్దులే. అలాంటి ఫీలింగ్ ఏదైనా ఉంటే మైండ్లో నుంచి తీసేయ్. రవి చెప్పు. నాకు అలాంటి ఫీలింగ్ అయితే లేదు. నన్ను పెళ్లి చేసుకో. నువ్వు వంట చేస్తే శుభ్రంగా తిని పెడతాను. లక్షలు సంపాదిస్తే లక్షణంగా ఖర్చు పెడతాను. కార్లు కొనిస్తే హ్యాపీగా షికార్లు చేస్తాను. నా లగ్జరీ లైఫ్ ని చూసి నువ్వెంతో సంతోషించాలి. ఇదిగో ఇలాంటి నా ఫ్రెండ్స్ ఉన్నారే, వీళ్ళు కుళ్ళి కుళ్ళి చావాలి. అమ్మా, వదినమ్మా, ఈ అర్జును నాగార్జునాలు నీకు సరిపోరమ్మా. రామిరెడ్డిలు, రాజనాల లాంటి వాళ్ళు కావాలి. వాళ్ళైతేనే తట్టుకోగలరు. అలాంటి సంబంధం ఏదైనా తగిలితే పెళ్లి చేసుకో. నన్ను మాత్రం వదిలే. ఇంత మంచి ఆఫర్ ఇస్తే వదిలేమంటావా? ఏం చేస్తాం? నీ బ్యాడ్ లక్. ఆఫర్లో వస్తువులు కొనడమే నాకు తెలుసు, పెళ్లి చేసుకున్నా నాకు తెలియదు. వెటకారం వద్దు బామర్ది. నాలాంటి దాన్ని వద్దనుకుంటే నీలాంటి వాడికి ఏ పాలమ్ముకునేదో పూలమ్ముకునేదో పెళ్ళంగా వస్తుంది. అమ్మా రవిత్రేణి, ఇంకా పైనేం చేస్తున్నావు? త్వరగా రా. వస్తున్నాను పెద్దమ్మా. ఏమే రండే, పెద్దమ్మ పిలుస్తుంది. నేను ఈ రోజు చాలా హ్యాపీగా ఉన్నాను. నన్ను ఆశీర్వదించు పెద్దమ్మా. ఇలాంటి పుట్టినరోజులు నువ్వు చాలా జరుపుకోవాలి. నా ఆశీర్వాదం నీకెప్పుడూ ఉంటుంది. బంగారు బొమ్మలా ఉన్నావు. నా దిష్టే తగిలేటట్టుంది. ఏంటి సుమిత్ర డార్లింగ్, ఎందుకంత డల్గా ఉన్నావు? కూతురు పుట్టినరోజంటే తల్లి ఎంత హడావిడి చేయాలి. ఏదా హడావిడి? కమ్ ఆన్ డార్లింగ్, నన్ను ఆశీర్వదించు. ఆశీర్వదించావా? డాడీ ఏరి? డాడీ, డాడీ. వస్తున్నానమ్మా, ఇక్కడే ఉన్నాను. మోడ్రన్ మహాలక్ష్మిలా ఉన్నావు. చదువుల్లోనూ, ఆటల్లోనూ, పాటల్లోనూ అన్నింటిలోనూ నీదే పై చేయి కావాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ డాడీ. థ్యాంక్ యూ. రవిత్రేణి, మీ ఫ్రెండ్స్ అందరూ వచ్చేసినట్టేనా? అందరూ వచ్చేసారు. మరైతే ఆలస్యం దీనికి కేక్ కట్ చేద్దాం. ఓయ్ హీరో, ఇలా రామ్మా. నువ్వు కూడా వచ్చి నిలబడు. ఏమ్మా, మొదలు పెట్టేద్దామా? ఒక్క నిమిషం మాయా. ఒక్క 2 నిమిషాలు ఆగుదాం. ఓహో, నువ్వు ఆగమంటుంది ఆ ఏడుపు కొట్టు కుళాయి కోసమా? నేను దానికోసం వెయిట్ చేయడమా? నో ఛాన్స్. రవిత్రేణి, 2 నిమిషాలు ఆగొచ్చు కదా? సుమిత్ర, ఇది రవిత్రేణి సంతోషం కోసం చేస్తున్న పండగ. తన ఇష్ట ప్రకారమే జరగాలి. నువ్వు కానివమ్మా.
కానివమ్మా. రవిత్రేణి, మావయ్య నర్మదా వచ్చేశారు. నర్మదా, రామ్మా. 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 రవిత్రేణి, ఇప్పుడు కేక్ కట్ చెయ్యి. ఏంటమ్మా ఇది? అందరూ వెయిట్ చేస్తున్నారు. కమా, కేక్ కట్ చెయ్యి. దాని మొహం చూసాక ఇది కేక్ ఎలా కట్ చేస్తుంది? రవిత్రేణి పుట్టినరోజుని తెలిసి బయటికి ఎందుకు వెళ్ళావు? దానికి ఎలాగో బుద్ధి లేకుండా వెళ్ళింది. నువ్వెందుకు తీసుకెళ్ళావు చంద్రం? నర్మదకు రాత్రి అన్నయ్య వదిన కల్లో కనిపించారంట. కల్లో కనిపిస్తే? పెద్దమ్మా, నీకింకా అర్థం కాలేదా? వాళ్ళు రాత్రి కల్లోకొచ్చారు. ఈవిడి గారేమో ఇప్పుడు వాళ్ళ సమాధుల దగ్గరికి వెళ్ళి పలకరించొచ్చింది. అమ్మా నర్మదా, మీ తాతయ్య అమ్మమ్మలంటే నీకెంత ఇష్టమమ్మా. ఆ సావిత్రమే బతుకుంటే నువ్వు మహారాణిలా ఉండేదానివి.